సైజు కాదు 8x3 సరేనా చెప్పిన అనుకుంటున్నాడు ఆయన వారసుల డ్యూటీని వెంటనే వీఆర్ఎల్ ఐక్యత వీఆర్ఎల్ ఐక్యత వారసుల డ్యూటీని వెంటనే వీఆర్ఎల్ వారసుల డ్యూటీని వెంటనే తీసుకొచ్చి ఎందుకయ్యా అంటే వీఆర్ఎల్లో అనేక సమస్యలు ఉన్నాయి పరిష్కరించడం కోసం అని చెప్పారు. కమిటీని వేసి 8 నెలలు అవుతుంది. వీఆర్ఎల్ సమస్యల కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా లేనటువంటి గుర్తించాలి. వీఆర్ఎల్ ఐక్యత వీఆర్ఎల్ ఐక్యత వీఆర్ఎల్ ఐక్యత జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వీఆర్ఎల్ ఐక్యత వీఆర్ఎల్ ఐక్యత ఇవాళ వారసుల డ్యూటీలు వెంటనే ఇవాళ వారసుల డ్యూటీలు వెంటనే వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులందరూ వివిధ 33 జిల్లాల్లో కలెక్టరేట్లో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో 81-85 జీవో ప్రకారం 20,500 మందికి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. అయితే 3,797 మంది 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి 16 నెలలు గడుస్తున్నా ఎవరికి కూడా ఆధార్ కాపీలతో కానీ ఎట్లాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. అయితే దానిలో భాగంగా మేము గత 7-8 సంవత్సరాలుగా వీఆర్ఏ వారసులుగా మేము మండలాలలో డ్యూటీ చేస్తూ ఉన్నాం. అయితే చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులతో మేము ఈరోజు బతుకుతూ ఉన్నాం. అయితే మాకు ఉద్యోగాలు రాని పక్షంలో మా తల్లిదండ్రులు గుండెవలికి చాలా ఇప్పటి వరకు 300 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 11 నెలలు అయిపోయి 12 నెలలు గడుస్తూ ఉంది. సంవత్సరం నుంచి కూడా ఈ ప్రభుత్వం వీఆర్ఏలకు సమస్య పరిష్కరిస్తామని చెప్పేది. ఇప్పటికే జీవో వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నది. వీళ్ళందరూ కూడా వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 3,700 మొత్తం 97 మందికి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు సీసీఎల్ చుట్టుముట్టు మన ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టుముట్టు దింపుకున్న పరిస్థితి ఉంది. సిఐటి రాష్ట్ర నాయకత్వం వీఆర్ఎల్ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ రోజుకు కాలయాపన చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎమ్మెల్యే సీట్ అడగట్లేదు, ముఖ్యమంత్రి సీట్ అడగట్లేదు. వీళ్ళకందరూ కూడా ఇక్కడ మన కలెక్టర్ ఉన్న జీతం అడగట్లేదు, రెవెన్యూ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల జీతం అడగట్లేదు. ఈరోజు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా గతంలో కూడా వీఆర్ఎల్ అందరూ కూడా ప్రమోషన్ ఇచ్చారు. మిగిలిన వారసులు అందరూ ఉన్నారు కాబట్టి చాలామంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తూ చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళకందరూ కూడా ఇప్పటికి కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ఖచ్చితంగా మనసు మీద తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతం రెగ్యులర్ ఎట్లా ఇస్తా ఉన్నావో, రేపు పొద్దున ఎమ్మెల్యేలు చచ్చిపోతే ఎంపీలు చచ్చిపోతే వాళ్ళ వారసులకు ఈరోజు వాళ్ళ భార్యలకు పింఛన్లు వస్తాయి. కానీ వీళ్ళు అది ఏం అడగలేదు. అయ్యా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా వారసులకు డ్యూటీలు ఏమని అడుగుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 3,779 మంది ఖచ్చితంగా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో ఈరోజు కలెక్టర్లు కూడా మన నిరసన ధర్నా చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ కలెక్టరు ఎస్బీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి వీళ్ళ మనసు మీద తీసుకొని పేదలకు అందరికీ వీళ్ళంతా ఉన్నంతా కూడా ఎస్ఎస్సీ బీసీల పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఇలా మొత్తం ధనవంతుల పిల్లలు ఎవరు భూస్వాముల పిల్లలు ఎవరు లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము సిఐటిగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెవెన్యూ ఉద్యోగుల్ని, మంత్రుల్ని, అధికారులని అనేక సార్లు కలిసిన ఇంకా ప్రభుత్వం మీ సమస్య పట్ల నిర్ణయం తీసుకోలేదు. ఇంకా మీ సమస్యని పరిష్కారం కోసం కమిటీని వేసాం, కమిటీ రిపోర్ట్ రాలేదు అని చెప్పి అనేక నెలలుగా దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము మొన్ననే మంత్రి గారిని కలిసాం. రెవెన్యూ మంత్రి గారు ఏమంటుండు, అయ్యా మా సమస్యలు పరిష్కరించండి, మీరు రెవెన్యూ మంత్రిగా వచ్చిన తర్వాత పరిష్కరిస్తారేమని ఆశతో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు ఆశలున్నాయి. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఇన్ని రోజులు మేము ఏం చూసాం. ఇప్పటికీ మీరు మా సమస్యను పరిష్కరించలేదు. ఇంకెప్పుడు పరిష్కరిస్తారంటే
61 విఆర్ఏ వారసుల పట్ల మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అట్లాగే కొద్దిగా టైం ఇవ్వండి, మీ సమస్యని ప్రభుత్వం చర్చించాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇంకా కాలయాపన చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలు కూడా సంవత్సరం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్య పరిష్కరించడానికి. అందుకనే మేము ధర్నా చేసి అలా కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేసి మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తాం. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రుల్ని కలుస్తాం. మా సమస్య పరిష్కరించండి, అసెంబ్లీలో చర్చించండి, మా విఆర్ఏ వారసులకి ఉద్యోగాల కోసం అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి లెటర్లు ఇస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం పెడతాం. అవసరమైతే 48 గంటల పాటు హైదరాబాదుల్ని అక్కడే వండుకొని, అక్కడే తిని, అక్కడే పడుకునేటువంటి ప్రోగ్రాం కూడా 48 గంటల పాటు చేయాలని చెప్పేసి విఆర్ఏ జేఏసీగా నిర్ణయం చేసింది. కాబట్టి అసెంబ్లీ లోపే విఆర్ఏ వారసులకి ఏదైతే 3797 మంది మిగిలిపోయినటువంటి విఆర్ఏ వారసులలో వాళ్ళందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.